CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చేరుకున్న సిపిఐ ప్రచార జాథా బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడా వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు చేస్తున్నామని తెలిపారు. దేశాన్ని పూర్తిగా నియంతృత్వ పాలనలోకి తీసుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విదేశాల్లో పెరిగిపోయిన నల్లధనాన్ని తీసుకువస్తామన్న హామీని విస్మరించారన్నారు. దేశంలో అడ్డగోలుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరీక్షా పేపర్ల లీకేజీలు జరిగి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఉచితాలు అంటున్నారని, దేశంలో పేదల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని, పరిపాలనలో జవాబుదారీతనం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి పెరిగిపోయిందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అనుచరులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఆసరా పెన్షన్లను ఇచ్చిన హామీ మేరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంకోవైపున చూస్తే ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. ధర కానీ, పప్పుల ధరలు కానీ, నూనెల ధరలు కానీ, సబ్బుల ధరలు కానీ, లేదా ఆఖరుకు మనం వాడుకునేటువంటి టీవీ అన్నిటి మీద కూడా, ఫ్రిడ్జ్ల మీద కూడా అడ్డగోలు పెరిగిపోయింది. జిఎస్టీ ట్యాక్స్ విపరీతంగా వేసి పెనుపారం మోపుతా ఉన్నారు. ఇక డీజిల్, పెట్రోల్ ధరకైతే అదిపేలేదు, రోజు పెంచుడే. అప్పుడప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 450 ఉన్నాయి, 1200 పెరిగిపోయింది. ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక విధాలు ఆలోచిస్తున్నారు. ఏమనంటే బీసీ వాళ్ళ, ఛాయ వాళ్ళ, పేదవాళ్ళ కొడుకు వచ్చినా అని చెప్తున్నాడు. నీటు పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అయినాయి? ఇప్పుడు లీక్ అయిన తర్వాత చేతుగాలిన కాపులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు చట్టం తీసుకొస్తా, నేను చట్టం శిక్షిస్తాను. అంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు అయిపోయాయి. మరి చాలామంది యువకులైతే చనిపోయింది కదా, సో ఆత్మహత్య చేసుకున్నారు కదా. అంటే నువ్వు ఇప్పుడు చట్టం తీసుకొచ్చి ఏం చేస్తావు? మొన్న జంతర్ మంత్రం చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి బ్రహ్మాండమైనటువంటి పట్టులలో వాళ్ళ కేసులు పెట్టింది. పూర్తి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. రైతుల వ్యతిరేక పాలన సాగిస్తూ ఉన్నారు. రైతులకు మద్దతు ధర చట్టం తీసుకొస్తాను హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదు. ఇంకోవైపున కార్మికులకు 29 చట్టాలు ఉంటే వాటి రద్దు చేసి 4 కోట్లకి విభజించి సమ్మె హక్కుని అరిపజేస్తూ ఉన్నాడు. పైకి తీసుకురావాలి. ఉన్నోనికి రేషన్ కార్డు ఎందుకే? ఇప్పుడు ఉన్నోనికి ఉన్నాయి రేషన్ కార్డు, పేదోనికి లేనేలేవు. కాబట్టి ఇలాంటి దుస్థితి వద్దు. అందుకని మనం చెప్పేందంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొన్న చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఏంటంటే 40 కేసులలో 80 మంది ఉద్యోగులు 2 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, విద్యాశాఖలో పనిచేస్తాడు. ఈ రెండిట్లా జీతం తీసుకుంటాడు. అంటే ఎక్కడున్నట్టు పరిపాలన జవాబుదారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, తెలియపరుస్తా ఉన్నాం. ఏంటంటే మీరు ఇంకా పరిపాలన గాడిలో పెట్టండి. ఇలా అదుపు తప్పింది, పరిపాలన గాడి తప్పింది. వాటే పోరాటాలే సిపిఐకి శరణ్యం, పోరాట ఉద్యమాలే ఊపిరి. ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. దున్నేవాడికి భూమి అన్నాడు ఎట్లయితే భూములు వంచినమో ఇవాళ కూడా అలాంటి పోరాటాలకు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతాం అవుతామని చెప్పి తెలియపరుస్తూ, కేంద్ర ప్రభుత్వం మాత్రం తక్షణమే మరి వాళ్ళ ఏదైతే మరి పరదాక వ్యతిరేక విధాలు అవలంబిస్తామని మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.